హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈరోజు బ్లాక్ ఫ్రైడే రోజు నేను ఏమేమి షాపింగ్ చేశాను, ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేశాను, ఆఫ్లైన్ షాపింగ్ ఎక్కువ చేశాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది అర్థం కావట్లేదు. ముందు ఆన్లైన్లో ఏమేమి షాపింగ్ చేశానో అది చూపిస్తాను. కొన్ని ఆల్రెడీ అన్ప్యాక్ చేశాను, కొన్ని మాత్రం చేయలేదు, అవి మీ ముందు చేస్తాను. ఇది ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి ఆన్లైన్లో షాపింగ్ చేసినవి, అవి ఏంటివి అనేది తర్వాత చెప్తా. అంటే మొత్తము క్లోత్స్, ఇంట్లో కిచెన్కి సంబంధించినవి, ఇంట్లోకి ఏమేమి కావాలి అనేది ఇయర్ మొత్తం సరిపడా మొత్తము ఇప్పుడే షాపింగ్ చేసాము. ఇవి బాండ్వి, ముందు ఇవి చూపిస్తాను. మళ్ళీ ఆఫ్లైన్లో వెళ్తానో లేదో తెలియదు అని ముందే ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఈ పర్ఫ్యూమ్ ట్రై చేస్తున్నాను, ఎలా ఉండిద్దో లేదో తెలియదు. స్మెల్ అయితే బాగుంది. ఆన్లైన్లో ఈ షాంపూస్ ఆర్డర్ పెట్టుకున్నాను. నేను ఏం జరిగిందంటే షాంపూస్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కొన్ని ఇది రాంగ్ అడ్రస్కి డెలివరీ అయింది. దానికని మళ్ళీ ఇంకో ప్యాక్ ఇచ్చారు. రాంగ్ అడ్రస్కి డెలివరీ అయింది అని చెప్పాము, కానీ ఇది నైబర్ హౌస్కి డెలివరీ అయ్యింది, వాళ్ళు ఇచ్చారు. కానీ తర్వాత ఇది కూడా డెలివరీ చేశారు, రాంగ్ అడ్రస్కి డెలివరీ చేసామని చెప్పి ఇంకో పార్సిల్ డెలివరీ చేశారు దాని బదులు. కానీ 2 వచ్చేది. మొత్తం 4 షాంపూస్ ఉన్నాయి. ఇప్పుడు మాకు 2 ఆర్డర్ పెట్టుకున్నాము, ఇరుకు సరిపోతాయి అని. కానీ వాళ్ళు రాంగ్ అడ్రస్కి డెలివరీ చేయడం వల్ల ఇది కూడా డెలివరీ చేశారు. ఇది ఎక్స్ట్రా డబ్బులు వచ్చింది. అలానే మౌత్ వాష్, ఇదేంటి బాడీ లోషన్ ఇండియాలో తెచ్చుకున్నాను. అది 2 years యూజ్ చేశాను, తర్వాత అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇది ఆర్డర్ పెట్టుకోని కొత్తది. ఇది డెర్మటాలజిస్ట్ రికమెండెడ్ కాబట్టి కొంచెం ట్రై చేద్దాము, అసలు ఎలా ఉండిద్ది. డ్రై అయిపోతాము, ఇక్కడ బాడీ మొత్తం డ్రై అయిపోతుంది అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టుకున్నాము. చూడాలి ఎలా ఉండిద్ది ఏంటి అనేది, చూసి బాగుందా లేదా అనేది రివ్యూ ఇస్తాను. అలానే దేనికి ఎంత పడింది అనేది నాకు ఐడియా లేదు, చాలా షాపింగ్ చేశాం కదా. అవి ఎంత అయింది అనేది కింద ఇస్తాను. అవి ఒకసారి ఎంత అయింది, US$లో ఎంత అయింది, ఇండియన్ రూపీస్లో ఎంత అయింది అనేది కింద ఇస్తాను. ఇది అలాగే బాడీ వాష్, ఇదేంటంటే మౌత్ క్లీనింగ్ది. ఇది డాక్టర్స్ దగ్గర ఉంటాయి కదా, క్లీనింగ్కి మొత్తము టూత్ మొత్తం క్లీనింగ్కి లోపల అదంతా క్లీన్ చేయడానికి. ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను. దానికి దీనికి ఇస్తారు, ఒక ఛార్జర్ కూడా ఇచ్చారు. దీనికి మనము ఇక్కడ ఛార్జ్ చేసుకోవాలి. డీటెయిల్గా నేను తర్వాత చూపిస్తాను, మీకు కావాలంటే కామెంట్ చేయండి ఏంటి అనేది. ఇలా 4 టైప్స్ ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రష్, క్లీనర్కి టైప్స్ చాలా ఉన్నాయి. ఇది స్మాల్ వన్, లోపల ఇలాగా ఇన్సెక్ట్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అయ్యిద్ది. అలాగా 4-5 టైప్స్ ఇచ్చారు. అవి పెట్టుకోవడానికి బ్యాగ్ కూడా ఇచ్చారు దానికోసం అని. ఇప్పుడు మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇది తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు బాగా యూజ్ అయ్యిద్ది ఈ బ్యాగ్. ఇది మొత్తం దీంట్లో పెట్టేసుకొని ఇది తీయచ్చు. ఇది చూపించి ఇటు సైడ్ పెట్టుకుంటాను, ఒక ఐడియా ఉండిద్ది. ఇవి స్టోరేజ్ బ్యాగ్స్ లాగా, బ్యాగ్స్ ఉంటాయి కదా స్టోరేజ్ బ్యాగ్స్, అవి కొన్ని తక్కువకే వస్తున్నాయి. ఇవి వాటర్ ప్రూఫ్. ఏంటిది అనేది ఫోటో ఇక్కడ ఇస్తాను ఎలాంటివి అనేది. ఒకవేళ ఎవరికన్నా లింక్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, మొత్తం లింకు కుదిరినన్ని కింద ఇస్తాను. ఎవరికైనా యూజ్ అవుతాయి కదా. రిమైనింగ్ ఒకవేళ మర్చిపోతే మీకు ఏమన్నా కావాలి అంటే కింద కామెంట్ చేయండి, నేను లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇవి తక్కువలోనే వచ్చాయి, చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి. వాటర్ ప్రూఫ్, హెవీ స్టోరేజ్, హెవీ లిఫ్టింగ్కి బాగా యూజ్ అవుతాయి అని చెప్పి ఇవి ఆర్డర్ పెట్టుకున్నాము. ఒక 5-6 అలా ఆర్డర్ పెట్టుకున్నాము. ఎంత అనేది కింద ఇస్తాము మీకు, ప్రతి ఐటమ్కి ఎంత అయింది అనేది. ఇవి అన్ని బ్లాక్ ఫ్రైడే ముందు సేల్ జరిగింది, అప్పుడు ఇవి కొన్నాము. అలానే ఈ షూస్ కూడా కొన్నాము. అన్ని షూస్ ఉన్నాయి, కానీ లాస్ట్ ఇయర్ చాలా షూస్ కొన్నాను. ఈ రన్నింగ్ షూస్ లేవని చెప్పి ఈ ఆర్డర్ పెట్టుకున్నాం. మీకు చూపించిన తర్వాత నేను యూజ్ చేద్దామని చెప్పి ఇప్పటి వరకు యూజ్ చేయలేదు, ఇంకా యూజ్ చేస్తాను వీటిని. ఇది డ్రెస్సెస్ అన్నీ కొన్ని కొన్నాను, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి డ్రెస్సులు లేవు అని. ఇవేమో ఇవన్నీ
అమెజాన్లో వాల్మార్ట్లో కొన్నాయి ఇవి నైట్ వేర్కి సంబంధించినవి. ఇవి టీ షర్ట్స్, బ్లాంకెట్స్ అన్నీ కొన్నాను, జాకెట్స్. ఈ డీటెయిల్గా పెట్టడము దీంట్లో వేసుకొని చూపించడం మీకు కుదరదు కాబట్టి నేను మొత్తం ఏమేమి షాపింగ్ చేశానో చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే షార్ట్ వీడియోగా కొన్ని పెడతాను, ఏమేమి కొన్నాను ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అని చెప్పి. ఇది మామూలుగా జాకెట్ కొన్నాను, ఇది నార్మల్ జాకెట్ ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు వేసుకోవడం కోసము. అలాగే కొన్ని వింటర్ జాకెట్ నాకు దగ్గరే లేదు, లాస్ట్ ఇయర్ కొందాం అనుకున్నా కానీ కుదరలేదు. ఈ ఇయర్ ఆర్డర్ పెట్టుకున్నాను, ఇది బ్రౌన్ కలర్. అలానే ఆఫ్లైన్లో నేను పెద్దగా షాపింగ్ చేయలేదు. దీన్ని క్యాప్ ఆర్డర్ పెట్టుకున్నాను, దగ్గర ఒకటి ఉంది, ఇది బాగుంది, నాకు పర్పుల్ కలర్ అంటే బాగా ఇష్టము, బాగుండిద్ది అని చెప్పి ఇది తీసుకున్నాను. ఒక షాపింగ్ చేశాను అక్కడ. దాంట్లో ఇక్కడ బాల్ ఇచ్చారు, ఇది దీనికి గిఫ్ట్గా. ఇంకా దీంట్లో ఇవి బాగా సేల్కున్నాయి అందుకని పెట్టుకున్నాను. ఇవి మంచి క్లాత్ బాగున్నాయి, కంఫర్ట్గా ఉంటాయి అని చెప్పి ఈ 2 తీసుకున్నాను నేను అండర్ ఆర్మర్లో. ఇవి ప్రైస్ ఎంత అయిందంటే మొత్తం $25 అయింది. ఇది ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ఉన్నింది ఇది, అందుకని ఈ 2 తీసుకున్నాము. ఈ 2 తీసుకున్నాను నేను. పెద్ద ఆఫ్లైన్ నేనేం షాపింగ్ చేయలేదు కానీ చాలానే అయ్యింది ఆఫ్లైన్. ఇది లాస్ట్లో వెళ్ళాము సీకేకి, ముందు వెళ్ళుంటే బాగుండేది, చాలా షాపింగ్ చేసేవాళ్ళం అనుకున్నాము. కానీ లాస్ట్లో వెళ్ళడం వల్ల మొత్తం కలెక్షన్ అంతా అయిపోయింది, కలెక్షన్ ఏం దొరకలేదు మాకు. ఇంకా అందుకని ఈ 2నే తీసుకొచ్చుకున్నాను. 1 లెగ్గిన్, అలానే 2 షర్ట్స్ ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అలాగా తీసుకున్నాను 2. ఇవి మొత్తం ఎంత అయిందంటే $60 అయింది. మళ్ళీ అది 25 ఆల్మోస్ట్ ఎంత ఆఫర్ ఉందంటే 60% ఆఫ్ ఉంది, 60-70% ఆఫ్ ఉంది. మొత్తం సేల్ మీద ఒక 20% ఆఫ్. ముందే ఉన్న వాటికి అన్నిటికీ మేము ఇంత బడ్జెట్ అనుకున్నాం కదా, దానికి మొత్తం షాపింగ్ చేసేయడం వల్ల దీంట్లో ఎక్కువ షాపింగ్ చేయలేకపోయాము. జాకెట్స్ అని అవి చాలా కలెక్షన్ బాగున్నాయి కానీ ఇంకా షాపింగ్ చేసే అంత బడ్జెట్కి మించి చాలా పోయింది. ఇంకా వద్దు అనుకొని కంట్రోల్ చేసుకొని ఇంకా బయటకు వచ్చాము, చేయకూడదు అనుకొని. కానీ ఇది ఎక్కడ తీసుకున్నాను అనేది కింద చేస్తాను. ఇది తీసుకున్నాను, బాగా నచ్చింది. ఇది $45 అయింది, మన ఇండియన్ రూపీస్లో 3,500 నుంచి 4,000 అలా అయింది. కానీ బాగుంది, ఈ నెక్కు వస్తుంది ఇలాగా, ఎప్పుడైనా వింటర్లో వేసుకోవడానికి బాగుండింది అని చెప్పి ఇది తీసుకోవడానికి. పింక్ కలర్ బాగా నచ్చింది, పింక్ అంటే అమ్మాయిలకు బాగా ఇష్టం కదా, నాకు చూడగానే నచ్చేసింది. తీసుకుందామా వద్దా అనుకుంటూ తీసుకున్నాను. ఇది ఒక $60-70 ఉన్నది, $45కి వచ్చింది. ఇది ఎక్కడ అనేది కింద ఇస్తాను, ఎక్కడ తీసుకున్నాను నాకు ఐడియా లేదు, ఎక్కడ తీసుకున్నాను గుర్తులేదు, కింద ఇస్తాను ఎక్కడ తీసుకున్నాను అనేది. ఇదైతే నాకు బాగా నచ్చింది. షాపింగ్ చేసిన అన్నిట్లో ఇది నాకు బాగా నచ్చింది. ఇంకా మామూలుగా ఇదేమో క్రాప్ టాప్స్ తీసుకున్నాను. ఎప్పుడైనా ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవాలి అంటే మామూలుగా ఇలాంటివే కాకుండా సమ్మర్లో, ఇది అరిజోనాలో ఆ సమ్మర్ అంటే మనం ఇలాంటి డ్రెస్సులు వేసుకోలేము కాబట్టి ఫుల్ హ్యాండ్స్ ఇవి తీసుకున్నాను. అలానే ఇది కూడా తీసుకున్నాను, క్రాప్ టాప్స్. చాలా వరకు షాపింగ్ చేశాను, మొత్తం చాలానే అయింది బిల్లు. రివర్స్లో చూపిస్తున్నా మీకు. ఈ క్రాప్ టాప్ కూడా తీసుకున్నాను నేను. అలానే ఇది బయటకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వర్కౌట్స్ చేయడానికి ఇది ఉండిద్దని ఇది తీసుకున్నాను. అలానే ఇది కూడా మన పార్టీకి వెళ్ళేటప్పుడు వేసుకోవడం కోసం ఇది తీసుకున్నాను. సేమ్ ఇది కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు పార్టీలో. కానీ నాకేంటి ఏదైనా కంఫర్ట్గా ఉంటే వేసుకోవడానికి ఈజీగా బాగుండిద్ది అని ఇవి తీసుకున్నాను. వద్దు అనుకుంటానే తీసుకున్నాను. ఇవి ఓల్డ్ అవి ఎంత అయిందో నాకు తెలీదు, బిల్లు ఉంది చూపిస్తాయి ఎంత అయింది.
$55 అయింది. అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక 4000 నుంచి 5000 అలా అయ్యింది. ఇదేమో ఈ కూపన్స్ ఇచ్చారు. ఇది మార్చి ఫస్ట్ వీక్లో $20 ఆఫ్, $50 కొంటే $20 ఆఫ్, $100 కొంటే $40 ఆఫ్, $150 కొంటే $60 ఆఫ్ అని చెప్పి ఈ కూపన్ ఇచ్చారు. అలానే ఇది కూడా ఇచ్చారు, 50% ఆఫ్ ఉండిద్ది డిసెంబర్ 2nd, 3rd వీక్లో అని చెప్పి ఇది ఇచ్చారు. షాపింగ్ చేయండి మీకు ఏమన్నా కావాలి అంటే అని. ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి, చాలానే ఆర్డర్ పెట్టుకున్నాము. కిచెన్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను. ఇంకా ఏమన్నా చూపించాలా నాకు గుర్తులేదు, చాలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్ని కింద ఉన్నాయి, కొన్ని బెడ్రూమ్లో ఉన్నవి అన్నీ తీసుకొచ్చి ముందేసుకొని మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాం. మొత్తము ఏమేమి షాపింగ్ చేశాను అనేది, మీరేమేమి షాపింగ్ చేశారు, ఎంతకు షాపింగ్ చేశారు అనేది కింద కామెంట్ చేయండి. నేను ఎంత షాపింగ్ చేశాను అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను. ఎంతకి షాపింగ్ చేసాము, కిచెన్కి అన్నిటికి సంబంధించి ఎంత షాపింగ్ చేసాము అనేది కింద యాడ్ చేస్తాను. ఇది నా షాపింగ్. ఇది ఈ 3 డ్రెస్సెస్ చూపిస్తాను మీకు. ఇవేమో ఫుల్ లెంత్ యాంకిల్ వర్క్ వస్తుంది. ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నా, ఈ డ్రెస్ కొన్నాను అప్పుడు. అలానే ఇది కూడా అందరూ అడుగుతున్నారు ఫేస్కి అలా వచ్చింది కదా తగ్గిందా అని. తగ్గింది, ఒక 2-3 డేస్కి అలా తగ్గింది. ఇది డ్రెస్ ఫుల్ లెంత్ టైట్ ఫిట్ డ్రెస్ కొన్నాను. అలానే ఇంకో డ్రెస్ కూడా కొన్నాను బ్లాక్ కలర్ది. తగ్గిందండి, 2-3 డేస్కి తగ్గిపోయింది. తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళండి తగ్గిందా లేదా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. తగ్గింది, హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు, ఇంట్లోనే కొంచెం హోమ్ రెమెడీస్తో తగ్గిపోయింది 2-3 డేస్కి. అంటే 2-3 డేస్ వచ్చింది, 2-3 డే ఫుల్ బాడీ మొత్తం వచ్చింది, మొత్తం స్ప్రెడ్ అయినట్టు. అది 2-3 డేస్కి తగ్గిపోయింది. ఇది ఫుల్ లెంత్ డ్రెస్ 2-3 డేస్కి అలా తగ్గిపోయింది కాబట్టి నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళడము అవేం లేదు, ఇంట్లోనే ఉన్నాను. అలానే ఇవి కూడా ఏంటి వచ్చాయి, ఇవి ఓపెన్ చేయలేదు, నేను మర్చిపోయాను, కింద ఉండిపోయాయి. ఇవేంటియో ఇది ఆర్గానిక్ లిప్ బామ్ అని చెప్పి రేటింగ్ బాగుందని చెప్పి ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. చూడాలి ఎలా ఉంటాయి ఏంటి అనేది. మేము రెగ్యులర్గా యూజ్ చేసేది ఉంది. అలానే ఇక్కడ సన్ స్క్రీన్ మెయిన్ కదా, SPF 50 వాడుతున్నాం కానీ అవేమీ పెద్ద పని చేస్తున్నట్లు అనిపించలేదు, అందుకని 70 ఆర్డర్ పెట్టుకున్నాను. రేపు మే నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు ఉండిద్ది కాబట్టి సమ్మర్. అది ఇండియా నుంచి తెచ్చుకుంది, అయిపోయిద్ది రేపు జనవరికి అలా అయిపోతుంది, అందుకని ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు యూజ్ అవుతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్పుడు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి 1 ఇయర్ యూజ్ అవుతుంది అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది మెయిన్ ఇక్కడ. ఇది కూడా ఒక క్రాప్ టాప్. ఆల్మోస్ట్ అమెజాన్లోనే మొత్తం షాపింగ్ చేసేసాము. ఇక్కడ కొన్ని చూసి సెట్ అయితే లేదా అని చెప్పి ఇది పెద్ద సైజ్ ఉంటుంది, ఇది రిటర్న్ పెట్టేస్తాను. ఆఫ్లైన్ చేయడం బెస్టా ఆన్లైన్ చేయడం బెస్టా అనేది మీరు కామెంట్ చేయండి. నేనైతే ఆఫ్లైన్ అనుకుంటా. ఇది ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఇది నేను ఆన్లైన్లో షాపింగ్ చేశాను కానీ నా సైజు కన్నా 1 తక్కువ పెట్టుకున్నా ఇది ఇంకా పెద్దదిగా వచ్చింది, అందుకని ఆఫ్లైన్ చేయడమే బెస్ట్ అనుకుంటాను. ఆన్లైన్ చేసామంటే మనకి ఏ సైజ్ ఏంటిది, కొన్నేమో పెద్దగా ఉంటాయి, కొన్నేమో చిన్న సైజు వస్తుంది, అది మనకి కరెక్ట్గా తెలియదు. కాబట్టి ఆఫ్లైన్ చేసామనుకో మనకి కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చెప్పి ట్రైల్ వేసుకొని ఆ తర్వాత షాప్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ రిటర్న్ పెట్టి మళ్ళీ వెళ్ళి రిటర్న్ ఇవ్వడము
అదంతా పెద్ద వర్క్ ఉంటుంది. నాకేమో కార్ డ్రైవింగ్ రాదు, అవినే తీసుకెళ్ళాలి. అప్పుడు మమ్మల్ని వర్క్ ఉండి దీనికోసం రిటర్న్ ఇవ్వడం కోసం అని చెప్పి పర్టికులర్గా దానికంటూ ఒక పనిలాగా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నేనైతే ఆఫ్లైన్ షాపింగే బెస్ట్ అంటాను ఆన్లైన్ షాపింగ్ కన్నా. కానీ ఇవన్నీ షాపింగ్ చేశాను, వీటిల్లో చాలా వరకు రిటర్న్ ఇచ్చే ఉంటాయి. నాకు ఇవైతే ఇవ్వను. అలానే హ్యాండ్ బ్యాగ్స్ కూడా షాపింగ్ చేద్దాం అనుకున్నా, కానీ నాకేమో హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉండదు, నా కోసం ఏమీ అవసరం లేదు ప్రస్తుతానికి అని నేను హ్యాండ్ బ్యాగ్స్ అయితే షాపింగ్ చేయలేదు. కానీ చూడడానికి వెళ్ళాము, హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేదా అని చెప్పి కొన్ని చూడడానికి వెళ్ళాను. అది కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. ఆ రోజు ఎలా తిరిగాము ఏంటి అనేది అక్కడక్కడ కొంచెం వీడియో తీసాను, దాన్ని మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. చాలా డేస్ తర్వాత వీడియో రికార్డ్ చేస్తాను అన్నయ్య, ఇలాగా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియోలోనే మాట్లాడుతూ ఇలా వీడియో రికార్డ్ చేస్తున్నాను. చాలా డేస్ తర్వాత ఇది నేను అక్కడ టెక్సస్ లో ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేశాను ఇలాగా. దాని తర్వాత ఇప్పుడు ఇదే మొదటి వీడియో, అది న్యూ ఫోన్ లో ఫస్ట్ వీడియో. అలానే ఇక్కడ ఫీనిక్స్ కి వచ్చిన తర్వాత ఇలాగా డైరెక్ట్ గా మాట్లాడుతూ వీడియోలో ఇది ఫస్ట్ వీడియో. మొత్తం బాగా సిక్ అయింది. ఫ్రైడే రోజు మార్నింగ్ 6:30 అలా రెడీ అయ్యి వచ్చేసాము. వచ్చేసరికి చాలా క్యూ ఉంది. ఆ బ్రాండెడ్ వాటన్నిటికీ చాలా క్యూ ఉంది. కుదిరిన వాటన్నిటికీ ముందే వెళ్ళిపోదామా అని చెప్పి వెళ్లే దారిలో ఏది దొరికితే అది వెళ్ళిపోతూ ఉన్నాము. అక్కడ అన్ని తిరిగిన తర్వాత విక్టోరియా సీక్రెట్ లో చిన్న క్యూ ఉందని చెప్పి ముందు అక్కడికి వెళ్ళాము షాపింగ్ చేద్దాము అని. అక్కడ చేసేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా కొంతమంది ఉన్నారు కదా అని చెప్పి వెళ్ళిపోవడము అంతటితో ఆ షాప్ లో అయిపోతుంది. ఆ స్టోర్ లో రిమైనింగ్ తర్వాత చూద్దాము అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతా ఉన్నాము. ఇక్కడ షాపింగ్ ఎంత చేసామో దానికి మించి డబల్ క్యూ ఉంది. పే చేయడానికే చాలా టైం పడుతుంది. ప్రతి దానికి 40% ఆఫ్ ఉంది విక్టోరియా సీక్రెట్ లో. పర్ఫ్యూమ్స్, ఫేస్ క్రీమ్స్ అని అలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. 5 వచ్చి $40 అన్ని విక్టోరియా సీక్రెట్ లో అలా ఉన్నాయి. దాని తర్వాత ఇంకేంటి, ఒక $80 కి కొంటే ఒక బ్యాగ్ ఇస్తాము, $185 $180 దాటితే ఒక బ్లాంకెట్ ఇస్తాము అని చెప్పి అలా ఆఫర్ లాగా పెట్టారు. అందుకని చెప్పి ఇంకా అందరూ షాపింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, బ్లాంకెట్ అవన్నీ వస్తున్నాయి అని. ఒకవేళ అవ్వకపోతే దగ్గరలో ఉంటే ఇంకేమన్నా తీసుకోండి, ఇలా బ్లాంకెట్ అవి ఇస్తాము అని చెప్పి అలా చెప్తూ ఉన్నారు అక్కడ బిల్ వేసే దగ్గర. ఇంకా దాని తర్వాత బయటకు వచ్చేసి ఏ దగ్గరలో ఉంది అని చూసుకొని ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టారు పెద్దది. తర్వాత వీడియో తీద్దామా అంటే కుదరలేదు. ఇంకా షాపింగ్ చేస్తూ వీడియో తీయడము చూడడానికి ఇదంతా టైం పడుతుంది, ఇంకా టైం లేదు అని చెప్పి నేనేం తీయలేదు. షాపింగ్ అయిపోయాక లాస్ట్ లో తీసాను. మార్నింగ్ వెళ్ళినప్పుడు అంత కొంచెం తక్కువ మంది ఉన్నారు కొన్నిటి దగ్గరే, కానీ తర్వాత ప్రతి స్టోర్ ముందు క్యూ ఉంది. ఇంకా మేము ఇంకా చాలు షాపింగ్ అయిపోయింది అని చెప్పి మేము వచ్చేసాము ఇంటికి. తర్వాత ఇంకా లంచ్ చేసేసి 4:35 అలాగా ఫీనిక్స్ ప్రీమియం అవుట్లెట్ కి వెళ్ళాము. వరకు చూద్దాము ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయి, అక్కడిని మించి ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయని చూస్తూ ఉన్నాము. ఇదేదో కిడ్స్ స్టోర్ కనిపిస్తే ఇంకా లోపలికి వచ్చాము, ఏమన్నా దొరుకుతాయా గేమ్స్ కి సంబంధించినవి అని. ఇలాగా షూ పాలిష్ అమ్ముతూ ఉన్నారు, కానీ ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు తీసుకోలేదు. ఇంకా మేము వచ్చేసాము. ఇక్కడ కూడా ప్రతి దాంట్లో కోచ్కి వెళ్దాము అంటే మాకు కుదరనే లేదు. అక్కడ చూస్తే పెద్ద క్యూ ఉంది, ఇక్కడ చూస్తే పెద్ద క్యూ ఉంది. అక్కడ నైకీ దాంట్లోకి వెళ్ళడం కుదరలేదు, కానీ ఇక్కడ వెయిట్ చేసి మరీ వెళ్ళాము. వెళ్ళగానే నైకీ దగ్గరికి వెళ్తే డైరెక్ట్ గా అక్కడ కూడా క్యూ ఉంది. సరే క్యూలో వెయిట్ చేసి వెళ్దాము, ఇక్కడేం పెద్ద షాపింగ్ చేసేది ఏం లేదు కదా, చూడడానికే కదా వచ్చాము. దీంట్లో అసలు ఏం ఆఫర్స్ ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు అని చూడడానికి వెళ్ళాము. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.